హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఐ జస్ట్ వాంట్ టు డూ ఏ క్విక్ టెస్ట్ మనీ. లైక్ నా జీవితంలో ఒక చిన్న టెస్ట్ మనీ అనమాట. ఫస్ట్లీ ఏంటంటే నా గురించి చెప్పాలంటే, బిఫోర్ దిస్ స్టేజ్ అంటే నేను ఇప్పుడున్న ఫేజ్ కంటే ముందు నేను ఎలా ఉండేదాన్ని అంటే, చిన్న మాట అంటే కోపం వచ్చేస్తుంది. అది ఎవరైనా కానీ చిన్న మాట, చిన్నగా ఎవరైనా ఒక చిన్న మాట అన్నా, ఆర్ నాకు నెగిటివ్గా ఎగెనెస్ట్గా ఒక మాట అన్నా చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి ఫేజ్లో ఉన్న నాకు ఒకరోజు ఏమైందంటే, ఇక్కడ మీకు వీడియో పెడతాను, ఇటు సైడ్ కానీ నా iPhone 13 అనమాట. దట్స్ మై ఫస్ట్ ఐఫోన్ ఎవర్ ఐ హ్యాడ్ యూజ్డ్. ఆ iPhone 13 లైక్ ఐ డోంట్ నో, బ్యాటరీ కంప్లీట్లీ పోయిందనమాట. సో మీకు చూడొచ్చు. ఆ రోజు ఏంటంటే అది అయిపోయింది, ఇంకా దాని లైఫ్ అయిపోయిందని నాకు అర్థమైంది. అయితే నేను అనుకున్నా నెక్స్ట్ ఫోన్ iPhone 16 Pro Max కొనుక్కోవాలి అని. ఆ డెడ్ అయిపోయే మూమెంట్లోనే నేను నా ఫోన్లో ఈ 16 Pro Max అమెజాన్లో చెక్ చేసిన తర్వాత కొంత టైంకి ఇట్స్ వెంట్ అయిపోయింది. ఆ టైం అయిపోయింది, ఆ ఫోన్ అయిపోయింది. లైక్ నా ప్రీవియస్ మొబైల్ ఒకటి ఉండేది, రియల్మీ 8 Pro అనుకుంటా. అయితే అది యూజ్ చేస్తున్నా నా ప్రీవియస్ మొబైల్. లైక్ ఒక రోజు ఏమైందంటే, ఒక సిచ్యువేషన్ వల్ల చాలా కోపం వచ్చింది. లైక్ ఎంత కోపం వచ్చిందంటే, ఫోన్ ఇస్సిరి కొడితే ఏమైందంటే, ఆ ఫోన్ స్క్రీన్ అంతా పగిలిపోయింది. మొబైల్ వర్క్ అవుతుంది బట్ స్క్రీన్ పగిలిపోయింది అనమాట. సో దాట్ మూమెంట్ కంప్లీట్లీ మై హార్ట్ వాజ్ బ్రోకెన్. ఎంతగా బ్రోకెన్ అంటే, అరే ఏంటి ఎలా అయింది, సర్లే ఏదో ఒకలా మేనేజ్ చేసేద్దాం అనుకున్నా. సో మేనేజ్ చేసేద్దాం అనుకున్నా, ఇట్స్ ఓకే, బాగానే ఉంది. బట్ ఆ మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళాలన్నా ఆర్ ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం ఐ ఫీల్ డిస్కంఫర్ట్ అనమాట. వై? బికాజ్ స్క్రీన్ మొత్తం పగిలిపోయి అదొకలా ఉన్నదాన్ని పట్టుకెళ్ళి అందరి ముందు ఓపెన్ చేయాలంటే ఇట్స్ సంథింగ్ లైక్ వియర్డ్ కదా. సో ఐ ఫీల్ డిస్కంఫర్ట్. కానీ గాడ్ ఆ టైంలో నాకు అసలు ఫోన్ ఇయ్యాల, అసలు ఒక్క ద్వారం కూడా తెరవబడలా, అసలు ఒక ఛాన్స్ కూడా రాలా న్యూ మొబైల్ తీసుకోవడానికి. సర్లే అనుకున్నా ఇంకా నేను మర్చిపోయాను న్యూ మొబైల్ తీసుకోవాలని. నా ఫ్రెండ్ మొబైల్ తీసుకుంటున్న టైంలో God did a miracle in my life and he given this iPhone 16 Pro Max. అంటే నేను దేవుణ్ణి అడిగా, దేవా నాకు ఇది నెక్స్ట్ ఫోన్, నాకు ఇదే ఉండాలి అని అడిగా. బట్ అడిగింది నేను మర్చిపోయా. బట్ గాడ్ ఏంటంటే, హీ డిడ్ంట్ ఫర్గెట్, ఆయన మర్చిపోలా. అండ్ దట్ టు హీ గివెన్ మీ విత్ ఎ లెసన్, ఒక లెసన్ నేర్పించి నాకు ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద టెస్ట్ మనీ. ఎస్, ఇది నార్మల్ అనిపించచ్చు, బట్ నా లైఫ్లో నాకు ఒక లెసన్ నేర్పించారు, అంతే, సింపుల్. మీ లైఫ్లో కూడా కొన్ని ఫేజెస్ ఉంటాయి, గాడ్ మీకు ఏదైనా టీచ్ చేస్తున్నవి, గాడ్ మీకు ఏదైనా నేర్పిస్తున్నవి. అలాంటివి మీ లైఫ్లో మీరు వెళ్తున్నప్పుడు డోంట్ ఇగ్నోర్ ఇట్. అంటే ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకు చెప్పనా, అది మన లైఫ్లో ఇంకా ముందు వెళ్ళే ఫేజ్లో చాలా ఇంపార్టెంట్ అది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. Thank you so much for watching and thank you so much. Keep Return to Revive in your prayers. తప్పకుండా మమ్మల్ని ప్రేయర్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మేము కూడా ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని రిటర్న్ టు రివైవ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరి గురించి మేము ప్రతిరోజు ప్రేయర్స్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.